చిత్రగుప్త్ సండే పనిచేయదు కాబట్టి నిన్న వచ్చిన కొన్ని న్యూస్లను అవే చిట్టా లెక్క తీసుకున్న ఫ్రెండ్స్. లెట్ us గో టు ది చిట్టాస్ డైరెక్ట్లీ. నిన్న దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినరో గత తన పరిపాలనలా అన్నది కొన్ని పత్రికలు రాసినాయి. దాని మీదనే మనం తీసుకొని ఇట్లా మాట్లాడితే గత 4 ఏళ్లలో 8 కోట్ల గత 4 ఏళ్లలోనే 8 కోట్ల కొత్త జాబ్స్, దేశవ్యాప్తంగా గత 3-4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆర్బీఐ రిపోర్ట్లోనే ఈ విషయం వెల్లడైందని అన్నారు. అయితే దీనికి కౌంటర్గా మల్లికార్జున్ ఖర్గే గారు నిన్న కౌంటర్ ఇచ్చారు. ఎట్లానంటే ఇది ఎట్లయితుంది. వాస్తవంగా అపోజిషన్ అనేది ప్రశ్నించాలి, బట్ దానికి తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయాలి. కాబట్టి డేటా అనేది ఉండాలి. కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గారు ఉద్యోగాలు అనగానే కేవలం ఇక గవర్నమెంట్ ఉద్యోగాలే కావు, ఫ్యాక్ట్ ఏందనంటే స్కిల్ డెవలప్మెంట్ మీదగా అవన్నీ ఇట్లా కన్సిడర్ చేసుకొనే పోతాయి. మన ప్రైవేట్ జాబ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ పుట్టి ఇవన్నీ పెట్టుకొనే ముంగడిపోతాయి. మనం చేపట్టిన ప్రాజెక్టులలో ఆ ప్రాజెక్టులలో ఎంతమంది ఉద్యోగాలు దొరికినాయి అనేది కూడా కౌంట్ అవుతుంది. ఇవన్నీ మీరు తీసుకొని పోతే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు సగం నిజాలు చెప్పుట్లా మాహిర్లు కాబట్టి దాన్ని కంప్లీట్గా చెప్పే తత్వం చిత్రగుప్తుది కాబట్టి మీకు చెప్తున్నా. సో దేశంలో ఎన్ని ప్రాజెక్టులు జరిగినాయి, ఆ ప్రాజెక్టులలో ఎంతమందికి ఉద్యోగాలు దొరికినాయి, ఆ ప్రాజెక్టులలో ఎంత బెనిఫిట్స్ దొరికినాయి, ఎక్సెట్రా ఇవన్నీ డిస్కషన్లకు రావాలి. కాంగ్రెస్ వాళ్ళకు నేను నా విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే కంప్లీట్గా ఒక సబ్జెక్ట్ని చీల్చి చెండాడి ప్రజలకు చెప్పుండ్రి, అంతేగాని సగం చెప్పి చెప్పుకుండ్రి. అమరవీరుడు భార్యపై అసభ్యకరమైన పోస్ట్, వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు. ఈ ముచ్చట మీద నేను వెనకటికే 6దే రోజు మాట్లాడదామని అనుకున్న ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలనంటే అసలు గుండెని చీల్చే సబ్జెక్ట్ ఇది. మనుషులు అన్నాక ఆడికి సిగ్గుశరం ఉండాలా, ఇష్టం వచ్చినట్టు సెక్సిస్ట్ రిమార్క్స్ చేయడానికే ఆ మనుషులకు ఫాల్తుగాళ్ళకు తెలివిలు ఉండాలి. ఇది నేను అదే రోజు మాట్లాడదామని అనుకున్నా, బట్ గవర్నమెంట్ దీని మీద ఏం చేస్తుందా అని చెప్పి నేను ఎదురు చూస్తుండే. దురదృష్టం ఏందనంటే ఇన్ని రోజుల తర్వాత ప్రభుత్వం దీని మీద స్పందించింది. ఇగో ఈ ల్యాగ్ ఏదైతే ఉంది కదా, కేంద్ర సర్కార్ది కానీ ఆ సర్కార్లది ఏ సర్కార్లదో కానీ ఈ ల్యాగ్లా ప్రజల నమ్మకం అనేది జర దెబ్బతింటుంది. వాడిని ఇమీడియట్గా లోపలేసి లాద్దాన్ని నడ్డీరు కొట్టేది ఉండే నా కొడుకుని, ఇట్లాంటి రిమార్క్స్ వేసేటోళ్ళని. అది చచ్చిపోయిన వాళ్ళు ఎవరో ప్రొటెస్ట్లో చచ్చిపోలే, దేశాన్ని కాపాడుకుంటూ చచ్చిపోయిన వీర జవాన్లు. ఇక్కడ ఇష్యూ స్టార్ట్ అవుతుంది భారతీయ జనతా పార్టీతో. స్పాంటేనియస్గా యాక్ట్ చేయడంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు విఫలమవుతుంది అనేది నాకు ఇంకా అర్థం కాదు. ఒక ఫేక్ నరేటివ్ ఇష్టం వచ్చినట్టు పోతున్నది. అరే మొన్న మా అన్నతో కూడా మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఏంటంటే అదాని పోర్ట్ల డ్రగ్స్ దొరికినాయి అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాంట్రాక్ట్ తీసుకొని నేను బిజినెస్ చేస్తుంటా, ఇక్కడికి సప్లై చేస్తుంటా. అందులో కన్సైన్మెంట్ లోపల ఏమున్నది అన్నది నేను తీసి చూడా. వాళ్ళు డిక్లరేషన్ ఇస్తారు నాకు, ఈ కన్సైన్మెంట్లో గిది ఉన్నది అని ఇస్తారు. నేను ఆ డిక్లరేషన్ని అఫిడవిట్ లాగా మాదిరిగా తీసుకొని నేను దందా చేస్తాను. అదాని పోర్ట్లు మెయింటైన్ చేసినంత మాత్రాన క్లియర్ కట్గా డ్రగ్స్ అదాని అమ్ముతున్నాడు అని చెప్పి ఎట్లా అనుకుంటారు? దీని దహాడే ఇంత ఫేక్ నరేటివ్ దేశంలో రన్ అవుతుంటే ఇది మొత్తం దేశమంతా పైలాంచేదాకా మనం చూసుకొని భజన చేసుకుంటూ కూర్చుంటున్నాం. దాని తర్వాత మాట్లాడతాం. అప్పటిదాకా భారతీయ జనతా పార్టీ సైలెంట్ కొని ఒక్కసారి నిద్రలేసి ఇది మొత్తం కౌంటర్ చేయాలని అంటే ఎట్లా చేస్తాం? ఎవరు చేస్తారు? ఈ స్పీడ్కి భారతీయ జనతా పార్టీ ఎందుకు క్యాచప్ అవుతలేదని అనేది ఇలా ఫస్ట్ చిట్టా. సెకండ్ గురించి మాట్లాడితే కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు. పరీక్ష వాయిదా వేయమంటే చితకబాదుతారా? బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ప్రజాపాలన కాదు రాక్షస పాలన, 11 మంది దొంగలతో రేవంత్ బాబా పాలన. గ్లోబల్ టెండర్లలో 1200 కోట్ల స్కామ్, వాటిని రద్దు చేయకుంటే ఉద్యమిస్తాం ఏలేటి. పోరలు నిజంగా చెప్తే నాకు తెలిసి ఇప్పటిదాకా ఈ డిఎస్సి మీదనో లేకపోతే దీని మీద మాట్లాడిన ఏకైక నాయకుడు భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరన్నా ఉన్నారు అని అంటే గట్టిగా పోరల పక్షాన ఆఫ్టర్ బీజేవైఎం అండ్ ఏబీవీపీ పోరలు అయితే పాపం
అసలు ఇక చెప్పనక్కర్లే, నిజంగా వాళ్ళు రోజు కొట్లాడుతారు. ఈ టాపిక్ వచ్చేసి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే నాకు కన్సిస్టెంట్గా ఈటల రాజేందర్ ఒక ఆయన కనిపించాడు. నిన్న మొన్న అనుకుంటా మన ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడినారు. దీనికి నేను ఈ స్టేట్మెంట్ ఏదైతే మన ఈటల రాజేందర్ గారు మాట్లాడినరో దానికి నేను సమర్థిస్తా. కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుంది అని చెప్పిండు, మాట్లాడిండు కదా. ఇది ఖచ్చితంగా నేను సమర్థిస్తా. గిరీష్, నువ్వు ఖచ్చితంగా బీజేపీకి సమర్థిస్తావు. ఎస్, నేను సమర్థిస్తా. ఎందుకు సమర్థిస్తాననేది నేను చిట్టాలిస్తా. సీఎం మాటలు వింటే కంచే చేను మేసింది అన్నట్టుంది అని అన్నది ఈటల రాజేందర్ గారు మాట్లాడినారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ప్రజాపాలన కాదు రాక్షస పాలన అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, చీకటి ఒప్పందాలు, 11 మంది దొంగలతో రేవంత్ బాబా పాలన, గ్లోబల్ టెండర్లలో 1200 కోట్ల స్కామ్, వాటిని రద్దు చేయకుంటే ఉద్యమిస్తాం. 1200 కోట్ల స్కామ్ ఏమన్నాడంటే, గతంలో మెగా కృష్ణారెడ్డి మీద కారాలు మిరియాలు నూరి ఆయన జైలు పంపిస్తా అన్న రేవంత్ రెడ్డి అదే మెగా కృష్ణారెడ్డికి 40% ఎక్కువతో టెండర్లు ఇచ్చారని ఏలేటి సంచలన ఆరోపణలు చేశారు. అలాగే కేంద్ర అమృత నిధులు గ్లోబల్ టెండర్ల లేకుండా ఇచ్చారని, ఇవే గ్లోబల్ టెండర్లు పెడితే 30% తక్కువకే చేసేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తాయని తెలిపారు. ఇందులో 1200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ అవినీతిని బట్టబయలు చేసి ప్రజాక్షేత్రంలో నిలబెడతామని ఆయన అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మీ బామ్మర్ది సృజన్ లేరా? లిక్కర్ స్కామ్లో మీ బామ్మర్ది సృజన్ లేరా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇది చిన్నది, నిజంగా చెప్తున్నా కదా. అలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో చాలా చిన్నది, ఇంకా చాలా ఉన్నాయి. కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు, ఈ స్టేట్మెంట్ నేను చాలా పెద్ద హైలైట్ చేస్తున్నా. ఎందుకు అని అనేది ఇప్పుడు నెక్స్ట్ చిట్టాలో మీరు చూడండి. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్.